వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకము అంటున్న మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుండి నిన్న రాత్రి నుండి కూడా పెద్ద ఎత్తున జనం స్వాగతం పలుకుతూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడలో దాడి జరిగిన తర్వాత ప్రజల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలన్నటువంటి ప్రజల తాలూకు ఆకాంక్ష. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడానికి నిన్న రాత్రి ఆలస్యం అయినప్పటికీ ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా పాయకరావుపేట ఉత్తరాంధ్ర ముఖద్వారం అయినటువంటి పాయకరావుపేటలో ఘన స్వాగతం పలికారు. మీరు కూడా ఉదయం నుంచి చూస్తుంటారు టెంపరేచర్స్ ఏ రకంగా ఉన్నాయో. దాదాపు 42-43 డిగ్రీలు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని. ముఖ్యంగా నేను కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పుడు కొంతమంది వృద్ధులు చాలామంది పెద్దలు నాతో చెప్తూ ఉన్నారు, బాబు జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటిది. అంటే దాడి జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి ఇమోషనల్ ఫీలింగ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి కలిగిందో అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాలు అనేటువంటివి వారికి ఏదన్నా కష్టం వస్తేనో లేదా ఇబ్బంది వస్తేనో లేదా పోటీ చేసేటువంటి దానికి భయపడితేనో ఈ రకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. వారికి ఏదైనా బలం ఉంటే ప్రజల్లో తెలుసుకోవాలి. ముఖ్యంగా వారు ఏదైనా రేపు మంచి చేస్తామనేటువంటి మాట ప్రజల్లో నమ్మకం కలిగించాలి తప్ప ఈ రకమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదనేటువంటిది ప్రజల తాలూకు అభిప్రాయం. సో దానికి సంబంధించినటువంటి ఆ స్పందనే ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్లో కనబడుతూ ఉంది. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తారు? ఉత్తరాంధ్రని 5 ఏళ్ల పాటు దోపిడీ చేశారు, ఇక్కడ అభివృద్ధి ఏది చేయలేదు, రాజధాని పేరుతో డ్రామా ఆడారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మీ జిల్లా వాళ్ళు చంద్రబాబు కూడా మాట్లాడుతున్నారు. నేను శ్రీకాకుళం నుంచి ఉదాహరణకి మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వరకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టినటువంటి ప్రోగ్రామ్స్ కానీ చేపట్టినటువంటి పర్మనెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ఉదాహరణకు మీరు మొదలు పెట్టుకుంటే పలాసలో ఏదైతే ఉద్దానం కిడ్నీ సమస్య కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఉంది. అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కానీ కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు అక్కడ వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కార్యక్రమం కానీ, అలాగే శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణానికి సంబంధించి కానీ, లేదా విజయనగరంకి వచ్చేసరికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా మీ కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ కానీ, సారూరులో ట్రైబల్ యూనివర్సిటీ కానీ, విజయనగరంలో మన మెడికల్ కాలేజ్ కానీ, విశాఖపట్నం వచ్చేసరికి అదాని డేటా సెంటర్ కానీ, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు కానీ, యోకోహోమా లాంటి టైర్స్ కంపెనీ కానీ, లేదా నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ కానీ, పాడేరులో మెడికల్ కాలేజ్ కానీ, మరి వీటన్నిటిని ఏమంటారండి? అంటే ఇవన్నీ అభివృద్ధి కాదా లేదా ప్రాజెక్టులు కాదా? ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కార్యక్రమాలు చేసి వీటితో పాటు ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు బాగు చేసాం, గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసాం, గ్రామాల్లో సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసాం. ఇంత పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతానికి గతంలో ఏ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప ప్రాజెక్టులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసాం. ఇవి ఏదన్నా నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా ఇది కాదు అని చెప్పి ఎవరన్నా చెప్పండి, మేము దేనికైనా సిద్ధం. సో ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమాలు ఒక పక్క కనబడుతూ ఉంటే ఇంకా ప్రజల్ని మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏ రకంగా నోరొస్తుందో మరి అమాయకులు తెలుసుకోవాలి. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖకు సంబంధించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది ఒక సెంటిమెంట్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారంకి వచ్చినప్పుడు మాట్లాడడం దాని మీద వాళ్ళు స్టాండ్ చెప్పడం లేదు. కానీ ఎల్లో మీడియా తిరిగి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, మీరెందుకు మాట్లాడడం లేదు, స్టీల్ ప్లాంట్ మీద మీ స్టాండ్ ఏంటని ప్రశ్నిస్తుంది. మన స్టాండ్ ఎప్పుడు కూడా క్లియరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గడిచినటువంటి 1150 రోజులుగా అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. మొదటి రోజు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి నాటి నుండి ఈ సెకండ్ మీతో మాట్లాడుతున్నటువంటి సమయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. ఇప్పుడే కాదు, రేపు కూడా వ్యతిరేకం. ఎప్పటికన్నా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, కూటమి సమాధానం చెప్పాల్సింది, నిన్నటి వరకు మేము ప్రైవేటీకరణ వ్యతిరేకం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి కానీ ఈరోజు వాళ్ళ స్టాండ్ చెప్పానండి. ఈరోజు భారతీయ జనతా పార్టీతో జతకట్టిన తర్వాత ఇంకా మేము పోరాటం చేస్తామంటే ఎవడు నమ్ముతాడండి? కలిసిన తర్వాత కూటమిగా ఏర్పాటు అయిన తర్వాత మా కూటమితో చెప్పించండి,
భారతీయ జనతా పార్టీతో చెప్పించండి. ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అనేటువంటి మాట వీరు చెప్పి వాళ్ళతో దాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి. ఇవన్నీ చెప్పడం మానేసి ఇంకా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి పోరాటానికి మద్దతు పలుకుతూ ఉంది. ఇప్పటికి 1200 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరి మీద కేసు పెట్టకుండా ఆ ఉద్యమానికి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి వ్యతిరేకం. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారు వేదిక మీద ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మంది సాక్షిగా చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయంలో మార్పు ఉండదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు అటు ఇచ్చాపురం దగ్గర నుండి ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే బస్సు యాత్రలో ఇంత పెద్ద ఎత్తున మండు టెండర్లు సైతం కూడా లెక్క చేయకుండా మహిళలు కూడా బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. విడిజన్స్ సత్యతో సతీష్, సాక్షి టీవీ, అనకాపల్లి.